హలో అందరికీ. ఇవాళ టాపిక్ ఏంటంటే చాలా రోజుల నుంచి నేను మీషోలో రివ్యూస్ ఇస్తున్నాను చెప్పిన కదా. సో ఆ రివ్యూస్ ఇస్తుంటే దగ్గర దగ్గర 1 మంత్ నుంచి అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో 1 మంత్ నుంచి నాకు ఎలాంటిది కూడా ఎక్కువ రీచ్ అవ్వడం కానీ మనీ లాంటివి ఏమీ లేవన్నమాట. సో నాకు ఏమనిపించిందంటే నిన్న ఒక వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుందనమాట. ఏంటంటే ఖచ్చితంగా రీచ్ అనేది సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది, నాలాగా బాధపడే వాళ్ళకి అన్నట్టుగా నేను పెట్టినాను. చాలామంది అన్నారు అసలు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది, ఇంకా మంచి మంచి కంటెంట్లతో చూడు, మంచి మంచి కంటెంట్లు ఉండేటట్టు చూడు, అది ఇదని చాలామంది నాకైతే చెప్పారన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే ఉండి వంట చేయడము, ఇంట్లో పడి చేయడము, హస్బెండ్ వచ్చినాక చూసుకోవడము అవే కాదు. సో మనంతటా మనం మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టు మన పర్సనల్ ఖర్చులు ఎన్నో ఉంటాయి, అన్నీ అయితే అడగలేము కదా. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా లేకున్నా, హస్బెండ్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా హౌస్ వైఫ్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నా, కొంచెం మనీ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఒక 1000 అయినా 2000 అయినా అది ఎంతైనా కానీ మంత్లీ మనకు వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. అసలే లేకుండా ఉంటే కొంచెం మనకి బాధ అనిపిస్తుంది. ఒకవేళ మన హస్బెండ్ దగ్గర లేనప్పుడు మనం ఇచ్చేటట్టు ఉంటే కొంచెం వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. అంతెందుకు మా ఇంట్లో పరిస్థితి చూడు, మా హస్బెండ్ ఎంత కష్టపడ్డా కానీ ఆయన కడ లేనప్పుడు నేను ఒక 100 రూపీస్, 20, 30, 50 రూపీస్ ఇవ్వు అంటే ఇస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్నమాట. అలాంటిది మనము ఇంతో అంతో సాయం చేస్తే వాళ్ళకి ఇంకా మన మీద ప్రేమ కానీ కొంచెం బాగుంటుంది అన్నమాట. సో అలా అని నేనైతే స్టార్ట్ చేసిన. నాకేంటంటే ఎక్కువ రీచ్ అనేది లేదు, వస్తుందేమో చూడాలి. ఏంటంటే కొంతమందికి టైం పడుతుందంట. సో నాకు కూడా ఆ టైం అయితే పడుతుంది. ముఖ్యంగా చెప్తున్నా, అసలు ఇంట్లో ఉంటేనైతే ఎంత పని చేసుకున్నా కానీ ఏదో తెలియని లోటు. నా అంతటా నేను సంపాదించుకోవాలి, బయటికి వెళ్ళి సంపాదించాలని ఏం లేదు. ఇంట్లో ఉండి కూడా మనము ఖచ్చితంగా సంపాదించుకోవాలి. మనకి ఎంత పేరెంట్స్ సపోర్ట్ ఉన్నా కానీ ఎప్పుడూ వాళ్ళ మీద ఆశపడి ఉండొద్దు కదా. నాకేంటంటే కొంతమంది బర్త్డేస్ కానీ, ఇప్పుడు మదర్స్ డే, ఫాదర్స్ డే అలాంటి సిచ్యువేషన్లో మా మదర్కి ఒక గిఫ్ట్ కొనిస్తే బాగుండు, మా ఫాదర్కి ఒక గిఫ్ట్ కొనిస్తే బాగుండు, మా హస్బెండ్కి ఒక గిఫ్ట్ కొనిస్తే బాగుండని చాలా అనిపిస్తుంది నాకు. సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వడము కానీ తీసుకోవడం చాలా ఇష్టం అన్నమాట. సో అట్లానే కాకుండా ఈ రోజుల్లో ఏంటంటే ఇంట్లో ఉండిపోతే మరీ చులకన అయిపోతున్నాము. అసలు చాలామందికి చులకన చూస్తున్నారు, అలా అయిపోతున్నాం అన్నమాట. ఇది ఇంట్లో ఉండి ఇంట్లో పని చేసుకోవడానికి దీనికి అంతనా ఇంతనా అని కొన్ని మాటలు ఉంటాయి, అవి ఎక్కువ ఊళ్ళల్లో జరుగుతుంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి అసలు ఉంటుంది టాలెంట్ ఏదో ఒక విధంగా. కొంతమంది షాపింగ్ యాప్లో అంటే ఇప్పుడు నాలాగా రివ్యూస్ ఇవ్వడము, కొంతమంది ఓన్గా బిజినెస్ పెట్టడము, షాప్స్ పెట్టడము, టైలరింగ్ షాప్స్ కానీ, ఎంబ్రాయిడరింగ్ వర్క్ నేర్చుకోవడము, ఇవన్నీ అంటే మనకి ఖచ్చితంగా టాలెంట్ లేనిదే ఇవన్నీ వస్తాయా? మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు అన్నమాట. సో నేనేంటంటే నాకు ఓన్గా ఏదన్నా ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవాలి, బయటికి వెళ్ళి డ్యూటీలు కానీ ఏదో కంపెనీలో చేయడం అట్లాంటివి లేకుండా. అసలు చెప్పాలంటే ఇదంతా పక్క పెడితే నాకు చిన్న ఏజ్లో పెళ్ళి అయిందనమాట. సో నేను చూడ్డానికి ఇట్లా కనిపించచ్చు, బట్ నాకు చాలా చిన్న ఏజ్ అనమాట. సో 2021లో ఇప్పుడు కరోనా వల్ల మా అమ్మ వాళ్ళు పెళ్ళి చేసారన్నమాట. సో నాది ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లోనే పెళ్ళి అయిపోయింది. 17 ఇయర్స్కే పెళ్ళి అయింది అనమాట. సో కొంచెం బాధ అనిపిస్తుంది. స్టడీ కూడా నేను ఫస్ట్ ఇయర్ చేసిన, సెకండ్ ఇయర్ ఎట్లాగూ కరోనా పాస్ అన్నమాట. సో చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు. సో నేను ఒక డిగ్రీ అట్లా చదువుకొని అంతటా నేను కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని పెళ్ళి చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. బట్ ఏదేమైనా ఇప్పుడైతే లైఫ్ బాగానే ఉంది, మా హస్బెండ్ బాగానే చూసుకుంటాడు. ప్రతి ఒక్కరింట్లో గొడవలు అనేది కామన్ అది. సో ఇద్దరి మధ్యలో
అసలు చెప్పాలంటే ప్రతిరోజు గొడవ పడే వాళ్ళే స్ట్రాంగ్ ఉంటారట. అలా మా లైఫ్లో ఉందన్నమాట. ప్రతి చిన్నదానికి గొడవ వస్తూనే ఉంటుంది మా బావకు నేను. అలా అని మేము స్ట్రాంగ్ అని చెప్పము, కానీ బాగానే ఉంటున్నాము. ఇప్పుడు బాబు కదా, సో బాబుతో ముగ్గురం మంచిగా హ్యాపీగా ఉంటాము. ఏ లోటు లేకుండా బాగానే చూసుకుంటాడు. అలా అని మమ్మీ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. సో ఇప్పుడైతే బాగానే ఉంది. బట్ సిచ్యువేషన్ చెప్పలేము కదా. కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది. ఎప్పటికీ ఇలా సిటీలో వచ్చి బతకలేం కదా. సో ఎప్పుడైనా ఇంటికి పోయి మనం ఇంటికాడనే ఉంటాం అనుకున్నప్పుడు ఓన్ బిజినెస్ మనకంటూ మనం చేసుకునే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా మనము ఇంట్లో ఉండి ఇంత చిన్న ఏజ్లో ఇప్పటి నుంచి ఇంట్లో వంట చేసుకొని పిల్లల్ని చూసుకుంటే సరిపోదు. మనం బయటికి వెళ్ళి ఏదో ఒకటి చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. సో అట్లా అని నేను ఇట్లా చేస్తున్నా, మీషో రివ్యూస్ ఇస్తున్నా, చూస్తా ఎంత రీచ్ వస్తుందో. అలానే యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ అన్నీ పెడుతూనే ఉన్నా. ఏదో అప్పుడు పెట్టినా కానీ ఇప్పుడైతే అంటే నాకేంటంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో, ఎట్లా ఏంది అని అట్లా భయం ఉండే. కానీ ఇప్పటి నుంచి మనకి కామెంట్స్ వస్తే ఏంది, మనం తప్పు చేస్తే మనము అది మనం బాధపడాలి, తప్పు ఏంది ఇలాంటి కామెంట్స్ అయితే ఏంది అన్నట్టుగా ఇప్పుడు అనిపిస్తుంది. స్ట్రాంగ్గా నిలబడాలి. ఫ్యూచర్లో మా చిన్నోడికి చిన్న యాక్టింగ్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళాలని నా కోరిక అన్నమాట. సో నాకు యాక్టింగ్ అంటే అంత పెద్దగా ఇష్టం అని కాదు, నాకు ఇష్టమే. బట్ మా చిన్నోడికి యాక్టింగ్ ఫీల్డ్లో అంటే డ్యాన్స్ పర్పస్ కానీ సింగింగ్ కానీ యాక్టింగ్ అలాంటి పర్పస్లో మా చిన్నోడిని చూడాలని నాకు మస్తు కోరిక ఉందన్నమాట. సో అందుకే మేము చిన్నగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. మా బావ కూడా ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టిండు. సో అందుకే అన్నమాట ఇది అసలు మ్యాటరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ అయితే కావాలి నాకు. సో ముందుగా నేనైతే వీక్లీ 2 వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నా. ఖచ్చితంగా పెడతా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను దాని గురించి ఫుల్ వీడియో అనేది చేస్తా అన్నమాట. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్. బాయ్.